షాలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెషువా మెస్సీ నామములో ఆత్మీయులైన దేవుని బిడ్డలని మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవాదేవుడు గడిచిన దినమంతా ఆయన సజీవమైన రెక్కల చాటున మనందరినీ కాచి కాపాడి మరొక నూతన దినములను ప్రవేశపెట్టినందుకే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 21వ వచనంలో దేవత దేవుడు ఒక చక్కని ఆదరణకరమైన మాటను, మనకి ఆయన తోడుగా ఉన్నాడు అనే ఒక గొప్ప ప్రభావం గల మాటని ఈరోజు మనకి దయచేశాడు. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 21వ వచనం, అచ్చట యెహోవా ప్రభావము గలవాడై మన పక్షమున నుండును. యెహోవా ప్రభావము గలవాడై మన పక్షమున నుండును. యెహోవా ప్రభావము గలవాడు అని చెప్తూ 22వ వచనంలో చూస్తే, యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనలను రక్షించును. ఎంత గొప్ప ఉన్నతమైన పదవులో చూడండి. ఈ లోకంలో ఈ యొక్క పదవులన్నీ కూడా ఎంతో గొప్ప ఉన్నతమైనవి. న్యాయాధిపతి, శాసనకర్త, మన రాజు, కింగ్ ఆఫ్ కంట్రీ. కాబట్టి ఇవన్నీ కూడా ఎంతో ఉన్నతమైనవి. ఇవన్నీ కూడా కలిగిన ఒకే ఒక వ్యక్తిగా ఇక్కడ యెహోవాను సృష్టికర్త అయిన మన దేవుని చూడగలుగుతున్నాం. అంతటి ప్రభావం గల దేవుడు మన పక్షమున ఉన్నాడు అనే మాట ఈరోజు మనం గ్రహించవలసింది. మరి అంతటి బలమైన దేవుణ్ణి, జీవము గల దేవుణ్ణి కలిగి ఉన్న మనము మరి ఇంకెంత ప్రభావం గల వారుగా ఉండాలి. ఆయన్ని కలిగి ఉన్నందుకు మనము గర్వపడాలి తప్ప ఈ లోకంలో మన స్థితిని బట్టి కానే కాదు. ఇది ఎందుకు పనిచేయదు. మనల్ని ఆయన యొక్క నిత్య రాజ్యంలోనికి చేరటానికి అది ఎంత మాత్రమును ప్రభావం చూడదు. కాబట్టి యెహోవా ప్రభావము గలవాడే మన పక్షంన నుండును. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా మన పక్షం నుండి దీనుల పక్షంన ఉండమంటే ఆయనకి చాలా ఇష్టం. ఇరిగి నలిగిన హృదయం గలవారిని కదా నీవు దృష్టించుచున్నావు. భక్తుడైన దావీదు అన్నాడు, విరిగి నలిగిన హృదయం గలవారిని కదా నీవు దృష్టించున్నావు. అందుకే ఆయన మన పక్షము ఉండగా మనకు భయం ఏంటి? యుద్ధము యెహోవాదే కదా. కాబట్టి ఈ యొక్క మాటలు చూస్తే కనుక యెహోవా మనకు న్యాయాధిపతి. ఎవరైతే అన్యాయస్తులుగా జీవిస్తున్నారో ఈ లోకంలో, ఎవరైతే బలవంతుల చేత తొక్కబడుచు, బలవంతుల చేత ఒక విధమైన మనస్తాపానికి గురై ఎందుకు నాకు ఈ బ్రతికని ఎవరైతే వేదనతో ఉన్నారో వారికి న్యాయం తీర్చే దేవుడు మన దేవుడు. ఒక్కసారి ప్రభువా నా స్థితి ఇలా ఉంది, నన్ను రక్షించు, నాకు న్యాయం తీర్చని అడిగితే ఆయన ఖచ్చితంగా దీనుల పక్షంలో న్యాయం తీర్చేవాడుగా మనకు కనపడుతున్నాడు. మన శాసనకర్త. మనం ఎలాగ జీవించాలో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో, లేఖనాల్లో అనేకమైన విషయాలను ఆయన రాయించాడు మన కొరకు. యెహోవా మన రాజు అనగా మనల్ని ఏలే అధికారి ఆయనే. మనల్ని ఏలుతున్న మన తండ్రి, మన ప్రభువు ఆయనే. మరి ఆయన రాజ్యానికి, ఆయన అధికారములకు మనం ఒప్పుకుంటే కనుక, తల ఉంచేది కనుక ఎంతో శాంతి, ఎంతో నెమ్మది, ఎంతో నిబద్ధత, నీతి గల జీవితం జీవించే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా కాకుండా ఆయన రాజును చెబుతూనే ఈ లోక ఆశల చేత, ఈ లోక శరీర కోరికలు జీవిస్తూ ఉంటే కనుక మన జీవితంలో చీకటి, పాపం, అంధకారం తప్ప ఆ వెలుగు అనే దానికి అక్కడ చూడదు. కాబట్టి జీవము గల తండ్రిని మనం కలిగి ఉన్నందుకు ఆ వెలుగును కూడా స్వీకరించే వారముగా ఉండాలి. వెలుగును స్వీకరించడం అంటే మనలో ఉన్న చీకటిని పారద్రోలటమే, మనలో ఉన్న పాపమును, పాపపు ఆలోచనలను విడిచిపెట్టడమే. అదే వెలుగును స్వీకరించడం. ఎప్పుడైతే ఆ వెలుగును స్వీకరించావో ఎప్పుడు లేనంత నెమ్మది, ఎప్పుడు లేనంత సంతోషము, ఎప్పుడు లేనంత బలము, శక్తిని నీవు పొందుకుంటావని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. ఆయన ఇంకా ఎంత గొప్ప బలిష్ఠుడంటే కీర్తనకారుడు రాసిన 93వ కీర్తన 4వ వచనంలో అంటాడు కదా, విస్తార జలముల ఘోషల కంటెను, బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటెను ఆకాశమందు యెహోవా బలిష్ఠుడు. ఎంత చక్కని మాటలండి. విస్తార జలముల ఘోషల కంటే, ఒక నదీ ప్రవాహము స్పీడ్గా ప్రవహిస్తున్నప్పుడు, అయితే ఎత్తైన ప్రదేశం నుండి నీరు విస్తారమైన ఒక జల నది, అదొక ఏమంటారు దాన్ని, పేర్లు ఉంటాయి కదండి, అవి ప్రవహిస్తున్నప్పుడు ఆ సౌండ్ మనకు తెలుసు కదండి. లేకపోతే ఒక సముద్రం పక్కన ఒడ్డు నుంచి చూసినప్పుడు ఒక తరంగముల ఘోష ఎలా ఉంటుందో మనకు తెలుసు. బలమైన సముద్ర తరంగముల ఘోష కంటే, విస్తార జలముల ఘోషల కంటే ఆకాశమున యెహోవా బలిష్ఠుడు. అంటే ఈ మాటల్లో తండ్రి ఎంత ప్రభావం గలవాడో, తండ్రి ఎంత గొప్పవాడో, ఆయనకున్న అధికారం ఏంటో ఈ వచనాలన్నిటి ద్వారా మనం గ్రహించగలుగుతాము. అంత గొప్ప అధికారము గల దేవుడు. ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్తను మనం కలిగి ఉన్నందుకు మనం గర్వపడదాం. ఆయన మహిమ ప్రభావాలు మనం కూడా పొందుకుందాం. వాటి మీద ఆధారపడుతూ ఆయన అడుగుదాం, ఆయనతో కలిసి జీవిద్దాం. కాబట్టి ఈ యొక్క మాటలను తండ్రి దేవుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో బలపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్.
పరిశుద్ధుడ మహోన్నతుల మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు. నాయన, మీరు మాకు న్యాయాధిపతి, మాకు శాసనకర్త, మాకు రాజు ప్రభువా, మమ్మల్ని రక్షించే దేవుడు మీరే ప్రభువా. నీ యొక్క నామ ప్రభావం ఎంత గొప్పదో మేము చూడగలుగుతాం. మీరు మా పక్షమున ఉన్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను ప్రభువా. ఆయన విస్తార జలముల ఘోషల కంటే, తరంగంల ఘోషల కంటే మీరంత బలిష్ఠులో ఈ మాటల ద్వారా మీరు మాకు తెలియజేశారు తండ్రి. ఈ మాటలు మమ్మల్ని బలపరిచే ప్రభువా. నీ సన్నిధిలో మేము సంతోషమును సమాధానం పొందుకుందాం. అందుని బట్టి నీకు వందనాలు. ఈ మాటలు ఉన్న బిడ్డల జీవితాల్లో తండ్రి ప్రభు ఇంకా చీకటి ఉంటే దాన్ని విడిచిపెట్టి నీ వెలుగును స్వీకరించి గొప్ప మనసు దయచేయండి. నేను హృదయ పరిశుద్ధత మాకు ఎంత అవసరమో తండ్రి. మీరు చెప్తున్నారు నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలని తండ్రి. మీ కోరిక, ఆ యొక్క చిత్తమును, ఆ యొక్క ప్రణాళికను మేము నెరవేర్చి నీకు ఇష్టమైన బిడ్డలుగా, నీ కుమారులుగా, కుమార్తెలుగా, నీ వారసులుగా బ్రతికే కృపను దయచేయమని, విన్న వాక్యంను మా జీవితంలో ఫలింపచేయమని నజరేయుడైన యేసు మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలండి.